లక్షలాది ఎకరాల ఆయకట్టు ఇక సురక్షితం. నిపుణులు కార్మికులు 6 రోజుల పాటు శ్రమించి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ స్థానంలో తొలి గేట్ ఏర్పాటు విజయవంతంగా అమర్చారు. ఫస్ట్ ఎలిమెంట్ సక్సెస్తో రెండో ఎలిమెంట్ ఫిక్సింగ్కి నిపుణులు సిద్ధమవుతున్నారు. దేశ చరిత్రలోనే నీటి ఉధృతిలోనూ గేటు అమర్చడం సాహసోపేతమని మంత్రి పయ్యావుల అభివర్ణించారు. 2 రాష్ట్రాలను లక్షలాది ఎకరాల రైతుల్ని టెన్షన్ పెట్టిన తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేట్ సమస్య పరిష్కారంలో తొలి అడుగు విజయవంతమైంది. ఈ నెల 10వ తేదీ రాత్రి 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. అప్రమత్తమైన ఏపీ సర్కార్ కన్నయ్య నాయుడు నేతృత్వంలో నిపుణులను రంగంలోకి దింపింది. వారం రోజులు శ్రమించి శుక్రవారం రాత్రి కొట్టుకుపోయిన క్రస్ట్ గేట్ స్థానంలో తొలి స్టాప్ లాగ్ ఎలిమెంట్ను సక్సెస్ఫుల్ గా అమర్చారు. కొట్టుకుపోయిన క్రస్ట్ గేట్ స్థానంలో తెగిపోయిన గేట్ ముక్క గైడ్ యాంగిల్ వద్ద అడ్డుగా ఇరుక్కుపోవడాన్ని నిపుణులు గుర్తించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగి ఆ ముక్కను క్రేన్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు కార్మికులు. 60 అడుగుల వెడల్పు 4 అడుగులు ఎత్తు ఉన్న 2 గేట్ ఎలిమెంట్లను క్రస్ట్ గేట్ వద్ద ఆనకట్టపై సిద్ధంగా ఉంచారు. క్రస్ట్ గేట్ కు ముందు వైపు 30 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్ ను జాగ్రత్తగా కిందకు దించారు. ఇలా స్టాప్ లాగ్ గేట్ తొలి ఎలిమెంట్ ను ఎంతో శ్రమకోర్చి గైడ్ యాంగిల్లో కూర్చోబెట్టారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగానే ఈ ప్రక్రియ సాగింది. ఏదైనా ప్రమాదం తలెత్తితే నిపుణులు కార్మికుల్ని కాపాడేందుకు డ్యాం దిగువన నదీ జలాల్లో 2 రెస్క్యూ టీంలను సిద్ధంగా ఉంచి తొలి గేట్ను విజయవంతంగా అమర్చారు. తుంగభద్ర డ్యాం గేట్ పునరుద్ధరించే ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోందన్నారు మంత్రి పయ్యావుల. అధికారుల బృందంతో పర్యవేక్షణ చేస్తున్నామన్న మంత్రి పయ్యావుల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. క్రస్ట్ గేట్ కొట్టుకుపోయిన వారం రోజుల్లో డ్యాం నుంచి తుంగభద్ర నదిలోకి సుమారు 50 టీఎంసీల నీరు వెళ్ళింది. స్టాప్ లాగ్ ను ఏర్పాటు చేయకపోతే డ్యాం నుంచి స్పిల్వే వరకు ఉన్న నీరు మొత్తం దిగువకు వెళ్లేది. ప్రస్తుతం డ్యాంలో 68 టీఎంసీలు ఉన్నందున నిల్వ నీటిలో 25 టీఎంసీల దాకా నిపుణులు కాపాడినట్లయింది. ఇకపై వచ్చే వరద నీటిని కూడా వృధా కాకుండా అడ్డుకున్నట్లయింది. మొదటి గేటు ఏర్పాటు విజయవంతం కావడంతో ఇక మిగిలిన గేట్లు కూడా విజయవంతంగా అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.